ఏపీలో సంక్రాంతి పండుగ సంప్రదాయాలు పేరుతో క్రీడలు గాచునైతే జూదం జంతు హింస భారీ ఎత్తునైతే జరుగుతున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఒక ప్రక్క హైకోర్టు పందేల పేరుతో బెట్టింగ్ నగదు లావాదేవీలు నేరమని స్పష్టంగా చెప్పినప్పటికీ కోర్టు ఆదేశాలనైతే ఏమాత్రం లెక్క చేయడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో మండపేట నియోజకవర్గం గొల్లపల్లంలో అయితే కోట్ల రూపాయల చేతులు మారాయి. పందాలు జరిగితే ఆయా జిల్లా కలెక్టర్లు ఎస్పీలే వ్యక్తిగతంగా బాధ్యత వహించాలి అని హైకోర్టు అయితే ముట్టికాయలు వేసినప్పటికీ అధికారులు తీరు మారటం లేదు. పోలీసు వారే దగ్గరుండి సపోర్ట్ చేయడం కూడా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ భారీగా బరలు గుంటాట ఆటలతో అయితే కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోనసీమ జిల్లాలో అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో మండపేట నియోజకవర్గం గొల్లపొంతలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో సంబరాలు అయితే మాత్రం అంబరానన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కూడా ప్రస్తుతం అధికారులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, వారి ఉత్తర్వుల మేరకు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ జరిపినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో తగ్గేదే లేదంటూ కూడా పందానికి కాలు దూతున్న సై అంటూ కూడా పందెం రాలి రోజైతే మాత్రం పూర్తి స్థాయిలో మంచి జోరుగా ఉన్నారు. ఇప్పటికే చూసుకోవట్లయితే ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు, కాయ రాజా కాయ అంటూ కూడా ప్రస్తుతం అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉండడం జరిగింది. ఇక్కడ వారు ఏ విధంగా ఉన్నా సరే ప్రస్తుతం కూడా తగ్గేది లేదంటూ కూడా ప్రభుత్వంలో ఎంత అనుమతులు ఉన్నా ఏమన్నా సరే ప్రస్తుతం అయితే మాత్రం వారు అనేక విధాలుగా కూడా ఎక్కడా కూడా వారికి విధానంలో కూడా ఉంది. ఇప్పుడు చూసుకున్న ప్రస్తుతం వారి మాటల్లోనే ఏదైతే యొక్క సంక్రాంతి సంబరాల్లో ఏదైతే కాయ రాజా కాయ అంటూ కూడా 100కి 200, 200కి 400, 500కి 1000 అంటూ కూడా ఎక్కడా కూడా తగ్గని వైనంలో అయితే మాత్రం ఈరోజు గొల్లపుంతలు అయితే మాత్రం యొక్క సంబరాలు అయితే మాత్రం ఉంది. ప్రస్తుతం కూడా ఏ విధమైన అధికారుల పర్యవేక్షణ కానీ లేని పరిస్థితులు అయితే మాత్రం ఇక్కడైతే ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈ యొక్క 3 రోజులు సంబరాల కార్యక్రమంలో అయితే మాత్రం పూర్తిగా కూడా ఏదైతే ఉండకూడదు అనుకున్నారో గుండాట కానివ్వండి, షూట్ బాల్ కానివ్వండి, కోడి పందాలు ఏ నిర్వహణలో ఉన్నా సరే ప్రస్తుతం అయితే మాత్రం ప్రస్తుత నిర్వహణ అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇక్కడ మండపేట తూర్పుగోదావరి జిల్లా మండపేట గొల్లపుంతలు అయితే మాత్రం మనం ప్రత్యేకంగా చూడవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఎవరైతే ఉన్నారో యూత్ అయితే మాత్రం మంచి జోష్గా ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం కూడా చేసుకుని మనం చెప్పచ్చు. చెప్పండి, ప్రస్తుతం యొక్క సంక్రాంతి సంబరాలు ఏ విధంగా ఉన్నాయి, మీరు ఏ విధంగా ఆడబోతున్నారు, అసలు ఏంటి ఇక్కడ విధానం ఏంటి? ఇక్కడైతే చాలా ఆనందంగా ఉంది నాకు సంక్రాంతికి అందరూ రావడం వల్ల. సో కోడి పందాలు అయితే చూడొచ్చు, మనకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. చెప్పండి, ప్రస్తుతం యొక్క సంక్రాంతి సంబరాలు మీరు ఏదైతే భాగ్యనగరం నుంచి ఇక్కడ విచ్చేస్తున్నారని చెప్పేసి మీ స్నేహితులు చెబుతూ ఉన్నారు. అసలు సంక్రాంతి సంబరాలు ఈ విధమైన ఆటల్లో మీరు ఏ విధంగా పాల్గొంటున్నారు? బాగుంది అంకుల్, అక్కడ అసలు ఏమి ఉండవు కదా, ఇక్కడ బాగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఉంటుందని. చాలా బాగుంది, రిసీవింగ్ బాగుంది, అందరూ బాగా మాట్లాడుతున్నారు, పలకరిస్తున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు. ఫెస్టివల్ బాగా ఇస్తున్నాం, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. సూపర్. ఈ గుండాట అనేది ఆడుతున్నారు కదా, మరి డబ్బులు పోగొట్టుకుంటే ఏ విధానం కూడా ఇబ్బంది అవుతుంది, మరి అది ఎలాగనిపిస్తుంది? ఇది ఫెస్టివల్ కదండి, సంవత్సరంలో 3 రోజులు వస్తాయి. ఇప్పుడు కూడా ఎంజాయ్ పోతే ఇలా డబ్బు ఉంటుంది పోతుంది. డేరింగ్ గేమ్ అండి, వేస్తే 100 వేస్తాం, వస్తాయి 200 పోతే 100. డేరింగ్ ఆట పనితీరు ఎలా జరుగుతుంది? అంతా డేరింగ్ బిజినెస్ లాగా డేరింగ్ గేమ్ అనమాట మనంతా. మీరు చెప్పండి, ప్రస్తుతం పెద్ద తరహాలో మీరు కూడా ఇక్కడ పందాలు చూసి సంతోషంగా అయితే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అయితే ఈ గొల్లపొంతక ఏరియాలో జరుగుతున్న ఈ కోడి పందాల్లో మీరు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు? మేము బాగా ఎంజాయ్ చేస్తాం, ఇది మాది, మా పండగ ఎంజాయ్ చేస్తాం, అందులో డౌట్ ఏం లేదు. అంటే మరి ఇప్పటికే ప్రభుత్వం ఆంక్షలు విధించింది, దీనికి అయితే పరిమితులు లేవన్నారు. దీనికి ఎటువంటి పరిమితులు ఉన్నా లేకపోయినా పండగలు జరుగుతుంది. ఏ ప్రభుత్వం ఉన్నా సరే పండగ సెలబ్రేషన్స్ అయితే ఎవరు మానరు, ఎవరు అవదు. ఇది మాకు ఇష్టమైన పండగ. ప్రతి ఊరి నుంచి చుట్టాలో పట్టాలు వచ్చి పండగ చక్కగా జరుగుతుంది. ఇందులో ఏ ప్రభుత్వం ఉన్నా సరే అంగీకరించవలసిందే, ఇందులో ఎటువంటి సమస్య లేదు. కోడికి కత్తి కట్టి దాన్ని చంపడం అనేది ఒక విధంగా జంతు హింస అంటారా, లేకపోతే నార్మల్గా జరిగేది? అంటే రోజు కోళ్ళు తింటున్నారు కదా, రోజు బాయిలర్ కోళ్ళు, నాటుకోళ్ళు, పారంకోళ్ళు తింటున్నారు. అయ్యే సమస్య అంటే ఇది సమస్య. గుండా అట్లా అయ్యి ఆడుతున్నారు కదా, దీనివల్ల డబ్బులు పోయే పరిస్థితుంది కదా, మరి ఇబ్బంది కదా? కొంతమంది రాబెట్టుకుంటున్నారండి. దానివల్ల అంటే 3 రోజులు కదండి సంక్రాంతి సంబరాలు అంటే, మరి 3 రోజులు సరదాగా మరి చేసుకుంటారు. సంబరాలు అంటే 3 రోజులే కాబట్టి రేపుతో లాస్ట్ రోజు మరి చాలా బాగా చేసుకుంటున్నారు. పోగొట్టలు రాబట్టుకుంటారండి. దానిలో మనం చేసింది ఏమీ లేదండి, ఎందుకంటే 3 రోజులే కదండి జరిగింది ఎంతనే. మళ్ళీ అయితే పోలీసులు అయితే దీనికి పర్మిషన్ లేవని మూవ్ చేస్తున్నారండి. వాళ్ళు మాత్రం బాగుంది, శాఖ బాగుంది, బాగా చేస్తున్నారు. కానీ పోలీసులు అయితే మీకు కూడా సహకారం బాగా ఇస్తున్నారు, బాగా చేస్తున్నారండి. 6:30 కాలం మూవ్ చేస్తున్నారండి, బాగుంది అండి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనం చూడవచ్చు, ఏదైనప్పటికీ కూడా సంక్రాంతి సంబరాలు అయితే మాత్రం తూర్పుగోదావరి జిల్లాలో మండపేట నియోజకవర్గంలో అయితే మాత్రం పూర్తిగా కూడా ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఏదేమన్నప్పటికీ ఎన్ని ఆంక్షలు విధించారు
పెంచినా ప్రభుత్వాలు ఎన్ని కట్టుదట్లు చేసినా సరే మా సంక్రాంతి సంబరాలను ఎవరూ ఆపేది లేదు, తగ్గేది లేదంటూ కూడా లక్షలాది రూపాయలు అయితే మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో చేతులు మారుతున్న పరిస్థితి. ఏదేమన్నప్పటికీ పోలీసు వ్యవస్థ కూడా దగ్గరుండి ఈ సాయంత్రం 6 గంటల వరకు కూడా పర్మిషన్ ఇచ్చి 6 గంటల తర్వాత వారే దగ్గరుండి మూస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రజలు కూడా చెప్పడం జరిగింది. ఏదేమన్నప్పటికీ మండపేట నియోజకవర్గంలో ప్రజలైతే మాత్రం సంక్రాంతి సంబరాలు మాత్రం అంటే కోడి పందులు, ఇటు అయితే మాత్రం కోడి పందాలు, ఇటు అయితే క్యాష్తో పాటు పూర్తిగా ఉన్నారు. తగ్గేదే లేదంటూ కూడా కాకి గెలిచిందా కోడి గెలిచిందంటే ఈ సంక్రాంతి కూడా కోడే గెలిచిందని చెప్పేసి నిర్మహుడుగా సై అంటూ కూడా ఇక ప్రజలు చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ విజయ్తో అశోక్, BRK న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.